అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్కాముల గురించి తప్పితే స్కాములు ఏ ప్రాజెక్టులో చేయవచ్చో ఆ ప్రాజెక్టుల గురించి తప్పిస్తే ప్రజలకు పెట్టాల్సినటువంటి స్కీముల గురించి ఈ ప్రభుత్వం ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు. నిజంగా కూడా ఈ మొత్తం ప్రసంగం ఇవాళ ఒక చిత్తు కాగితంతో సమానంగా ఉన్నది అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రభుత్వం ఈ ప్రసంగంలో వారిచ్చిన గ్యారంటీల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. వారు ప్రజలకిచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావన చేయలేదు. చేయకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అది మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తామన్నారో దాని గురించి ఈ ప్రసంగంలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం అయిపోయింది. ఇంకా వీళ్ళకు 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి. 3 బడ్జెట్లు ఇప్పుడు పెట్టబోతా ఉన్నారు. 3వ బడ్జెట్. ఇప్పటికి కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు ప్రతి నెలకు వారు ఇస్తానన్నటువంటిది ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వారి వాళ్ళ గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని ఎక్కడ కూడా పొందుపరచకపోవడం ఇవాళ తెలంగాణ మహిళల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లనే వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తి అయిపోయింది. ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్ళకు ఇవాళ ఇక్కడ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.